అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రత్యేకించి కాపు కమ్యూనిటీకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలని కాదు, పెనుగొండ అంటే ప్రస్తుత ఆచంట కాన్స్టిట్యున్సీ, పూర్వం పెనుగొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విలేజెస్ ఒక 100 విలేజెస్ ఉంటాయి, మిగతా కాన్స్టిట్యున్సీలు కలుపుకుని. అట్లా ఉన్న ప్రధానికం కొంతమందికి కాపు కమిటీకి సంబంధించిన వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం. ఎందుకంటే గతంలో 1-2 సార్లు చాలా భారీ స్థాయిలో వనభోజనాలు పెట్టున్నాం పెనుగొండ మార్కెట్ యార్డ్లో, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో. అదేవిధంగా చేద్దామనే ఉద్దేశంతో 9వ తారీఖున మార్కెట్ యార్డ్ బుక్ చేసుకుని కార్యక్రమం తలపెట్టాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం విరమించుకున్నాం. కాకపోతే ఏంటంటే అదేంటనేది ప్రజలకి కొంత చెప్పాలి కదా. కొంతమంది నాకు దీని నిమిత్తం సహకరించిన వ్యక్తులకి, అదేవిధంగా సహకరించిన వాళ్ళ గురించి వదిలేద్దాం. వాళ్ళ గురించి మనం చెప్తాను, వాళ్ళు సహకరించాలని రూల్ ఏమీ లేదు కదా. కమ్యూనిటీకి వనభోజనాలు పెడుతుంటే నేను సహకరించాలని ఏమన్నా రూల్ ఉందా అంటే మనం సమాధానం చెప్పలేం. కాబట్టి వాళ్ళు కూడా వదిలేద్దాం. సహకరించిన వ్యక్తులకి పలానా కారణం చేత ఈ కార్యక్రమం మానేసుకుంటున్నాం అని చెప్పాల్సిన కనీస ధర్మం ఆర్గనైజర్గా నా మీద ఉంటుంది. కాబట్టి బాబు ఏళ్ళేళ్ళ కలిసాం, ఈ ట్రీట్మెంట్ ఇలా ఉంది, అందుకని చెప్పి ఈ కార్యక్రమం విరక్తితో, లేకపోతే అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేక అంత చేయలేమేమో అని భయంతో విరమించుకున్నామని చెప్దామనే ఉద్దేశంతో మొన్న ఒక వీడియో చేశాను. కానీ ఇంకా అది పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చేయడానికి ఏంటంటే, ఇందాక ఒక వీడియో చూశాను. ఏంటంటే అది చూపించే ముందు ఫేస్బుక్లో చూశాను. చూపించే ముందు ఏంటంటే, ఈ కార్యక్రమానికి నాకు చాలామంది వ్యక్తులు సహకరించారు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదో కానీ వర్కౌట్ అవ్వాల. ఆయన ఇప్పుడు సెట్టిబల్జి కమ్యూనిటీకి సంబంధించిన మినిస్టర్ వాసశెట్టి సుభాష్ 16/11/2025 ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబల్జి కార్తీక వన సమారాధన, సెట్టిబల్జీల ముద్దు బిడ్డ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసశెట్టి సుభాష్ గారు అని చెప్పి ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఉంది, వాళ్ళ కమ్యూనిటీ పెద్ద ఆయన పేరు ఏదో ఉంది అక్కడ, మరి పోస్టర్ ఒకటి పెట్టి అక్కడ ఆ మీటింగ్లో కూడా ఆయన చాలా డెలిబరేట్గా నా క్యాష్ చూసా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, క్యాష్ చూసా మంత్రి ఇచ్చారు అని చెప్పి చాలా ఆయన మనసులో ఉన్న విషయం అయితే చెప్పేశాడు. అంతే దాచుకుని నా విద్వత్తు, నా శక్తి సామర్థ్యాలు, నేను మొత్తానికి ఉభయ రాష్ట్రాల్లో అందగాడిని, లేదా మా జిల్లాలో అందగాడిని, మా ఊర్లో అందగాడిని, అందుకని నాకు ఇచ్చారని కాదు. చాలా బాగా కరెక్ట్గా ఆయన ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా అభినందిస్తూ, అదేవిధంగా మా ఆచంట కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సెట్టిబల్జీ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ఫస్ట్ కృతజ్ఞతలు వాళ్ళకి తెలియజేస్తాను. ఎందుకంటే ఈ వనభోజనాలు తలపెట్టింది 9వ తారీఖు కార్యక్రమం అని చెప్పి ఆ డేట్ కూడా అనౌన్స్ చేశాం. కొంతమంది పెద్దల్ని ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు 9వ తారీఖు మేము ఆల్రెడీ వాళ్ళకే వీళ్ళకి ప్రామిస్ చేసి ఉన్నామండి, వాళ్ళు పాంప్లెట్లు వేసుకుంటా అన్నారు, లేకపోతే సోషల్ మీడియాలో అనౌన్స్ చేసుకుంటా అన్నారు అని అన్నప్పుడు నేను కొంతమంది మిత్రులతో మాట్లాడి పోనీ 11కి వెళ్దామా, కొంతమంది 9కి ఓకే అన్నారు, మళ్ళీ 11కి వెళ్తే ముందు ఓకే అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే సందిగ్ధంలో నేను వీళ్ళతో మాట్లాడాను. ఈ సెట్టిబల్జీ కమ్యూనిటీ పెనుగొండ సంబంధించిన సెట్టిబల్జీ కమ్యూనిటీ వాళ్ళు 16వ తారీఖున వాళ్ళు అదే ప్రిన్సెస్లో వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళు ఆ కార్యక్రమం కండక్ట్ చేసేవాళ్ళు నాకు కనీసం ముఖపరిచయం కూడా లేదు, పేర్లు విన్నాను. ఆ 10 సంఘాలు ఎన్నో ఉంటాయి మా ఊర్లోనే, అట్లకి కుడుపూడి శ్రీని అని ఆ సంఘాలన్నిటికీ కలిపి అతనే ప్రెసిడెంట్. అతని నెంబర్ తీసుకుని మా మిత్రుల ద్వారా ఇలాగ స్వామి నేను రామాంతరావు ఎలాగంటే చెప్పండి అని చెప్పి గౌరవప్రదంగా మాట్లాడేయడం విషయం అంతా చెప్పాను. మాకేంటంటే 9-16 మేము ఒక పెద్ద ఆయన అడుగుదాం అనుకుంటాం, ఆయన 16 ఓకే అంటే మేము 16కి వెళ్తాం. 16కి వెళ్ళాలి అంటే పెనుగొండలో మార్కెట్ యార్డ్కి మించిన ప్లేస్ లేదు. ఆ రోజే మీరు పెట్టుకున్నారు. కాబట్టి మీరు ఏమైనా కోఆపరేట్ చేస్తానో, మీరు ఇంకా అన్నీ కూడా బుక్ చేసుకోలేదు, షామియానాలు కానీ లేకపోతే ఇంకా వేరే ఏమీ బుక్ చేసుకోలేదు అంటే మీరు 9వ తారీఖు వస్తానంటే మేము 16కి వెళ్తాం. మీరు అటువంటి వెసులుబాటు ఉందంటే మేము వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు ఓకే అన్నాక మీరు ఇవ్వకపోయినా, మీరు ఓకే అన్నాక వాళ్ళు రాకపోయినా ఇబ్బంది అంటే మేము సంఘంలో మాట్లాడి చెప్తామండి, ఒక 3 డేస్లో చెప్తాను. సోమవారం నేను శుక్రవారం ఎప్పుడు అడిగాను, సోమవారం ఎప్పుడో చెప్తా అన్నాడు ఆయన. ఈ లోపల సరే ముందుకు వెళ్దామా 2వ తారీఖు వెళ్దామా అంటే 2వ తారీఖు మార్కెట్ యార్డు ఈ ఐరన్కి సంబంధించిన వ్యాపారస్తులు వాళ్ళ గార్డెన్ పార్టీ కింద బుక్ చేసుకున్నారు. దానికి కూడా కుడుపూడి శ్రీని, ఈయన ఇంకో శ్రీని, వీళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ముల పిల్లలు అనుకుంటాను. అట్లాగే ఏఎంసీ డైరెక్టర్ రామదాస్ గారు అని చెప్పి అతను కూడా సెట్టిబల్జీ కమ్యూనిటీ, కొత్తగా మొన్న ప్రమాణ స్వీకారం చేసి ఏఎంసీ డైరెక్టరు. ఆయనకు ఫోన్ నెంబర్ కూడా తీసుకుని అడిగాను. వీళ్ళు ముగ్గురు ఎవరో నాకు పరిచయస్తులు కాదు, ఇట్లా పరిస్థితి అంటే నేనేమో ఆ కుడుపూడి శ్రీని అడిగాను. అడిగితే ఆయనేమో ఇలాగ సోమనాడు ఎప్పుడో చెప్తా అన్నాడు,
ఈ లోపల మేము అనుకున్న ఆయన కూడా ఓకే మేము సమాధానం చెప్పాలి కదా అని ఉద్దేశంతో అంటే సరే అండి అని చెప్పి ఆ రోజు సాయంత్రమే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారట. నాకు మర్నాడు పొద్దున్నే ఫోన్ చేసి మేము ఇస్తామన్నా మాకు అభ్యంతరం ఏమీ లేదు. అసలు మేము ఇక్కడి నుంచే వేరే వెన్యూలోకి మారిపోదాం అనుకున్నారు అని చెప్పి హృదయపూర్వకంగా చెప్పారు. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మేము వనభోజనాలు విరమించుకుంటాం అనే దానికి వాళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళు అట్లేగా అక్కడ పెట్టుకుంటే 9వ తారీఖు వచ్చినా లేకపోతే వాళ్ళు మార్చుకున్నా ఏం చేసినా వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు ఓంప్రదం ఫస్ట్ ఇది నేను సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే ఫోన్ చేసిన వ్యక్తి టపా గోవిందరావు అని చెప్పి అతను పెనుగొండ ఎస్వికేపీ కాలేజీలో చదువుకున్నాడు. బిలాంగ్స్ టు పెరవలి ఈ నేటివ్ అనుకుంటాను. మా అన్నయ్య క్లాస్మేట్. అతను ఇప్పుడు ఈస్ట్ గోదావరి మండపేటలోనే ఎక్కడో అతను ఎటుగట్టు కింద ప్రాక్టీస్ చేసుకుంటాడు ఆయన ఫోన్ చేస్తే రామాంతరావు నేను మీకు ఆ రోజు వచ్చినప్పుడు నేను అమౌంట్ ఇస్తాను. సో శుక్రవారం సాయంత్రం ఎప్పుడు వస్తాను నేను శనివారం ఆదివారం కూడా మీకు సర్వీస్ చేస్తాను ఫోన్ చేశాడు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే సందర్భంలో నేను ఒక వ్యక్తిని అడగనట్టు అతన్ని సంప్రదించి వదిలేశాను. జబా తమిళనాయుడు అని చెప్పి మిత్రుడు. ఎరా పాప ఎక్కడ ఉంది ఏంటి అన్న విధంగా మాట్లాడారనమాట. ఇలా కార్యక్రమం పెట్టామన్నాడు. ఏ పాప కార్యక్రమం ఏర్పాటు చేయమంటావా అన్నాడు. ఆ అమ్మాయి చాలా వెల్ నోటెడ్, ప్రపంచంలో సగం దేశాలు తిరిగేసింది. అంబిక అని చెప్పి మీ అందరికీ తెలుసు. రింగ్ డ్యాన్సర్ అంబిక అంటే మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది, లేకపోతే యూట్యూబ్లో కొట్టినా కొన్ని వందల ప్రోగ్రాంలు వచ్చేస్తాయి. చాలామంది మన రిపబ్లిక్ డే కాడ నుంచి చాలా దేశాల అధ్యక్షుల దగ్గర వాళ్ళ దగ్గర పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆవిడ ఆస్ట్రేలియాతో ఒక 5-6 దేశాలు ఏదో టూర్ ఉందంట. నాకు ఫోన్ చేసి చెప్పరా ఏ విషయం అంటే ఫోన్ చేసి చెప్పాడు. మరి అలా కాదు ఇలాగ టూర్ ఉందంట. మా పెద్ద పాప ఉందో పోనీ తను డాక్టరేటే కూచిపూడి డ్యాన్స్లోనే. ఆ పెద్ద పాప చేత వాళ్ళ స్టూడెంట్ చేత ఇప్పింతాను. ఇలాగ అంబిక ఒక అక్కడ డ్యాన్స్ స్కూల్ ఉంది అని చెప్పి అన్నాడు. అతనికి వాళ్ళ అంబిక సిస్టర్కి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఇప్పుడు నేను బయట పెట్టదలుచుకోలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాను. కాకపోతే వచ్చిన స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ కొంచెం ఇన్స్పిరేషన్ చెందుతారు అనే ఉద్దేశంతో చాలా కష్టపడి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అని చెప్పి మన ఇండియాలో టాప్ డబుల్స్ ప్లేయర్లో ఒకడు షటిల్ బ్యాడ్మింటన్. అతన్ని అల్లాడ శరత్బాబు అని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు. అట్లాగే ఆయన కోనసీమకి అమలాపురం కళా వెంకటరావు సొసైటీ ప్రెసిడెంట్ కూడా. అతనికి ద్వారా నేను ఇతన్ని మాట్లాడించాను. 9 నుంచి 16 వరకు జపాన్లో టోర్నమెంట్ ఉందంట. ఇలా ఏంటంటే కారణాలు కూడా మీకు చెప్తున్నాను. అదే సందర్భంలో ఎవరిని పెద్దలు పిలాలి ఎవరిని కావాల్సి వచ్చినా అంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం, ఆన్లైన్లో అడుగుతూ కాకుండా గడిగడికి నేను ఫోన్లు చేసి ఇతికించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. గౌతు స్వామి గారు అని చెప్పి, డాక్టర్ జీవీఎస్ఆర్ మూర్తి రాజమండ్రి, అట్లాగే భీమవరంకి సంబంధించి కోప ఉద్యమంలో చాలా కాలం మట్టి తిరుగుతున్న చెర్మెల్లి రాయుడు గారు, అట్లాగే కోపు రిజర్వేషన్ పోరాట సమితిలో యాక్టివ్గా ఉండి ముద్రగడ పద్మనాభ గారు, నల్లా విష్ణు గారు వీళ్ళందరితో పాటు ఉన్న వాళ్ళ టీమ్మేట్ ఆర్రెడ్డి ప్రకాష్ గారు, అట్లాగే ఆయన పరిచయం చేసిన ఏలూరు అడ్వకేట్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ రాత్రి అనక పగలనక టైంతో నిమిత్తం లేకుండా చాలాసార్లు విసిగించాను. ఆర్రెడ్డి ప్రకాష్ గారు అయితే ఒక సందర్భంలో ఆయన ఫోను ఎత్తుతూ మానేశాడు. అది వేరే విషయం అనుకోండి, ఎవరి ఇబ్బందులు అనుకుంటే. ఈ సందర్భంగా మేము నియోజకవర్గ స్థాయిలో కమ్యూనిటీ వైజ్గా కాపులకి ప్రతిభా పురస్కారాలు, అదేవిధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఓన్లీ మెరిట్ ప్రాతిపదికగా కూడా ప్రతి కాలేజీకి, ప్రతి స్కూల్కి, ప్రతి జూనియర్ కాలేజీకి, డిగ్రీ కాలేజీకి బ్రాంచ్ వైజ్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఆ విధంగా బీఎస్సీ లేకపోతే బీకామ్, బీఏ, ఆ విధంగా అందరికీ ప్రైజులు పురస్కారాలు ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. దాని నిమిత్తం 4 మండలాలకు సంబంధించిన ఎంఈఓల్ని మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న హై స్కూల్స్ లిస్టు, హెడ్ మాస్టర్ల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగితే తక్షణం ఇచ్చారు వాళ్ళు. 1 డేలో మొత్తం రికార్డు అంతా నాకు పంపించారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించిన ఆక్స్ఫర్డ్ స్కూలు, భాష స్కూల్కి సంబంధించిన రామకృష్ణ గారిని, అపరవర్ణాలని కూడా రిక్వెస్ట్ చేశాను. కొంచెం అది చాకౌట్ చేసి పెట్టమని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా పెనుగొండ ఎస్వికేపీ అండ్ డాక్టర్ కేఎస్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అపరవర్ని ఏదో ఒక టీం మీరు వేసుకుని మీరు సెలెక్ట్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంకేమీ పెట్టుకోవద్దు, మీరు ఓన్లీ మెరిట్ ప్రాతిపదికగా సెలెక్ట్ చేయండి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అని చెప్పి రిక్వెస్ట్ చేసి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు కూడా ఒప్పుకున్నారు. మీ ఇద్దరు కలిపి ఒక టీం కింద ప్రిపేర్ అయ్యి మీ స్టాఫ్ వేసుకుని కొంచెం తయారు చేసి పెట్టండి. మాకు ఆ రోజున సీల్ కవర్ ఇవ్వండి, ఇందులో ఎవరి జోక్యం ఉండదని చెప్పాను. దానికి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఎప్పటికీ చేశారేమో కూడా. ఇకపోతే గెస్టల్లో కొంతమందితో నేను మాట్లాడాను పిలుద్దామని ఉద్దేశంతో.
వాళ్ళు ఎవరంటే తులసి రామచంద్ర ప్రభు గారితో మాట్లాడాను. ఫస్ట్ టైం ఎత్తలేదు. ఎత్తకపోతే నేను గుర్తుపెట్టుకొని ఎత్తట్లేదు ఏంటో అని చెప్పి గతంలో ఆయన మా వనభోజనాలకు వచ్చినప్పుడు ఆయనకి ఆనర్ చేసిన ఫోటోలు పంపించాను. చూసి వెంటనే ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక 28 నిమిషాలు మాట్లాడి స్కాలర్‌షిప్‌లు అయ్యి ఇవ్వండి ఎంతంత మందికి భోజనాలు అయి పెట్టి వేస్ట్ చేయకండి. భోజనం తింటాడు, పళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అని కూడా చెప్పారు. చెప్పారుమాట మనం ఇచ్చే స్కాలర్‌షిప్‌లు మా కోపల కుర్రోళ్ళకేమి కనపడవండి. మనోళ్ళు 4,000, 5,000 టికెట్లు పెట్టి సినిమాలో ఫస్ట్ రోజు చూసి కార్యక్రమంలో ఉన్నారు. ఎంత 2,000, రూ. 1,000 వాళ్ళకి స్కాలర్‌షిప్‌ల కింద ఇస్తే అసలు అవి లెక్క చేయట్లేదు ఆళ్ళు. పట్టించుకోరండి అని చెప్పాను. అదే సందర్భంలో చాలామంది ఫోన్‌లు ఎత్తలేదు. ఎత్తకపోవటం అనేది రకరకాల కారణాలు ఉండొచ్చు. పోనీ తర్వాత కొంతమంది చేస్తారు. కొంతమంది పట్టించుకోరు. అవసరమైతే మళ్ళీ ఆడే చేస్తాడులే అనే దృక్పథం కొంతమందికి ఉంటది. ఆళ్ళందరినీ సంస్కరించడం మన పని కాదు. లేకపోతే మనం ఏమన్నా ఆడు ఫోన్ ఎత్తలేదన్నామంటే నువ్వు ఫోన్ చేస్తే ఎత్తాలా? అదేమన్నా రూలా అని కూడా మాట్లాడతారు కొంతమంది. ఎందుకంటే ఫోన్ ఎత్తని వాళ్ళు కొంతమంది ఉంటారు. డూ నాట్ డిస్టర్బ్‌లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో సమాధానం చెప్పి ఎస్కేప్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే మేము ఎవరిని పిలిచి ఎవరిని పిలవలేదు అనే దానికి వంగ గీత గారు పిఏ ఫోన్ చేశాను. ఆయన తాలూకు పిఏనట ఎవరో ఎత్తారాయన. ట్రాఫిక్‌లో ఉన్నానండి. నేనే మీకు మళ్ళీ చేస్తా అన్నాడు. అతను చేయలా. గో ఆవిడ గతంలో మా వనభోజనాలకు వచ్చారు. చాలా గౌరవించి పంపించాం. అట్లాగే కన్నబాబు గారికి చేశాను. ఆయన ఎత్తారు. ఆయనకి విషయం అంతా చెప్పాం. స్వయంగా వచ్చి కలుస్తామని చెప్పాం. ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే నాని గారికి చేసాం. ఈళ్ళ నాని గారికి. ఆయన ఆ రోజు లేరు. ఇంటికాడ పెట్టి ఎక్కడికో ఎళ్లారట. ఆయన వచ్చిన వెంటనే ఆయన ఫోన్ చేశారు. ఆయనకి విషయం చెప్పాను. ఏ డేటు ఏంటి అన్నీ నోట్ చేసుకున్నారు. ఆయన కూడా గతంలో మా వనభోజనాలకు వచ్చారాయనే. కొట్టు సత్యనారాయణ గారు ఈయన కూడా చెప్పాను. చెప్తే మొన్నే చెప్పావమ్మా నువ్వు నాకు నేను తప్పనిసరిగా వస్తా అని చెప్పాడు. ఈయన కూడా గతంలో మా వనభోజనాలకు వచ్చినాయనే. నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఆయన పిఏ గారు ఎవరో ఎత్తారు. ఏమంటే ఆయన శనివారం, ఆదివారం ప్రజల కోసమే పాలకొల్లో ఉంటారంటే మీరు శనివారం, ఆదివారం రమ్మని చెప్పాడు ఆయన. సామే అలా కాదు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ఒకసారి ఆయన దృష్టిలో పెట్టి డెఫినెట్‌గా వస్తాం మేము. ఒక 10 మంది కలిపి వచ్చి మినిస్టర్ గారిని నేను ఒక్కడినే వచ్చి సైకిల్ వేసుకొచ్చి కేకాను కదా! ఒక 10 మందికి 20 మంది ఒక 4, 5 కార్లు వేసుకొని గౌరవప్రదంగానే పిలుస్తానికి వస్తామండి అని చెప్పాను. సరే ఆయనతో చెప్పి నేను చేయిస్తానండి అన్నాడు. చేయించలేదు. అది వాళ్ళ ఇష్టం. మనం దాన్ని ఏమి చెప్పలేం. తర్వాత కందుల దుర్గేష్ గారికి ఫోన్ చేశాను. ఆయన పిఏ ఎత్తాడు. పక్కన ఆయన మాట్లాడపడుతూనే ఆయన ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నారు అప్పటికి. నేను మళ్ళీ చేయిస్తానంటే మీరు ఇది వాట్సాప్‌లో పెట్టండి. మెసేజ్ పెట్టండి. ఆయనే చూసుకుంటారన్నారు. నేను పెట్టాను. చూసుకోలేదు. మర్నాడు డిసప్పీరింగ్ మెసేజ్‌లో పోయింది. అట్లాగే అలా వంగవీటి రాధా గారికి ఫోన్ చేశాం. ఆయన ప్లీజ్ అయ్యాడు కానీ ఆ రోజుకి ఆల్రెడీ ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో 9దో తారీఖున ప్రోగ్రామ్ ఉందంట. 16 ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు నిన్నే వచ్చి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళారని చెప్పారు. కాబట్టి దానికి మనం ఏం చేయలేం. తోట త్రిమూర్తులు గారికి కూడా 2 సార్లు ఫోన్ చేశాను. ఆయన కూడా ఫోన్ ఎత్తల. కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు. రెస్పాండ్ అవ్వలేదు. అదేవిధంగా కొంతమంది పెద్దలకి ఎక్కెత్తడానికి ప్రయత్నం చేశాను. అద్దా శ్రీకాంత్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి నేను ఫోన్ చేసి పిలిచాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఏదో ఉంది ఈ నెలలోనే. అందుకని చెప్పి ఆయన కొంచెం హడావుడిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు. అట్లాగే ఇంకెవరిని పిలిచామంటే డాక్టర్ పెంటపాటి పుల్లారావు అనే ఒక మహానుభావుడు, మహామేధావి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నట్టు ఉన్నారు. లేకపోతే బిజినెస్ స్కూల్‌లోనో ఇందులోనో చదువుకున్నారు ఆయన. 33 సంవత్సరాల క్రితం ఆయన ఉపన్యాసం విన్నాను. ఆ రోజున నేను భారతీయ విద్యాభవన్‌కి ఆయన చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. నేనేమో మా అబ్బాయి అదే స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. పేరెంట్స్ మీట్ ఇది యానివర్సరీకి వెళ్ళాను నేను. ఆ రోజు నుంచి చెప్పాడు ఆయన. చాలా ఆశ్చర్యపోయాను నేను. టీవీల వల్ల భవిష్యత్తులో భారతదేశంలో ప్రజలంతా నాశనం అయిపోతారని చెప్పి. ఏంటది వచ్చేదే చిత్రలహరిని తెలుగు సినిమా ఒకటి వారానికి వస్తుంది. టీవీల వల్ల నాశనం అయిపోవటం ఏంటని చెప్పి అనుకున్నాను. అంత మేధావి ఆయన కూడా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. ఆయన వయసు రీత్యా అట్ల రీత్యా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇది పరిస్థితి అని చెప్పి ఇన్‌కేస్ అయినా సరే ప్రయత్నం చేస్తా అని చెప్పి అన్నారు. డీటెయిల్‌గా అడ్రెస్ ఇయన్నీ పెట్టు, డేటు అయన్నీ అని చెప్పారు కానీ, అంత వయసాయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేమే పెట్టలేదు. అదొక్కటే. మేము ఆయన పిలిచి మళ్ళీ విరమించుకుంది అదొక్కటే. తర్వాత ఆహ్, ఎంజీవీకే భాను గారిని పిలిచాం. వాళ్ళ అదే తారీఖున ఆయన నేను ఇంటికెళ్ళాక చెప్తానన్నారు. ఇంటికెళ్ళాక చూసిన తర్వాత వాళ్ళ మదర్‌ది ఎవరిదో కార్యక్రమం ఏదో ఉంది. అది రీజనబుల్ కార్యక్రమం కాబట్టి దానికి ఇక మళ్ళీ అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారికి హైదరాబాద్‌లో 9దో తారీఖున కార్యక్రమం ఉందంట. ఆయనకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన చూసుకొని మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడాయన. నేను మళ్ళీ రెండోసారి ఒక 2 రోజులు పోయిన తర్వాత పోనీ మీకు 9న ఖాళీ లేదన్నారు కదా! 16న ఏమన్నా అవకాశం ఉంటే చూడండి. 16కైనా మారుతాం. మాకు అన్నీ 2 రోజులు కూడా మాకు అవకాశం ఉంది. మేము అలాగా వేరే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకున్నామంటే నేను 16న బాంబేలో ఉంటానండి అని చెప్పాడాయన. అదే అయిపోయింది. తర్వాత చలమలశెట్టి సునీల్ గారు. ఆయన అనిల్, సునీల్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్.
మచిలీపట్నం వాస్తవ్యులు. అలాగే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం. సునీల్ గారు నాకెందుకు తట్టారంటే, పెనుగొండకి పక్కన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ వాళ్ళ చిన్నమ్మ గారిది, అంటే వాళ్ళ చిన్నాన్న గారి భార్య నాకు బాగా పరిచయస్తున్నారు. ఆవిడని అడిగాను, వాళ్ళని అడిగి వాళ్ళ పిల్లలు వాళ్ళందరిని అడిగి మొత్తానికి నెంబర్ సంపాదించి ఆయన అడిగితే ఆయన 3 రోజులు 4 రోజుల్లో చెప్తాను. ఇవన్నీ వీరు. ఇంకొకటి ఏంటంటే తోట చంద్రశేఖర్ గారు అని చెప్పి ఆయన ఒకసారి నా ఏలూరు పార్లమెంట్కి అనుకుంటాను ఈ జనసేన తరఫున దేని తరఫున పోటీ చేసి ఆయన ఓడిపోయారు. తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కేసీఆర్ గారు నియమించారు. ఆయన చాలా ఉధృతంగా మొనగానే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ ఆయన మంచి యాక్టివ్గా ఉందిరేమో. మరి ఆయన కనీసం ఫోన్ బ్లాక్లో పెట్టుకున్నారో లేకపోతే అది డో నాట్ డిస్టర్బ్లో పెట్టుకున్నారో, ఆయన ఫోను రెస్పాండ్ కాలేదు. ఎంత పెద్ద మెసేజ్ పెట్టాను, దానికి రెస్పాండ్ కాలేదు. వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి రింగ్ అయినా సరే ఆయన ఎత్తలేదు. మరి ఆయన కనీసం వీళ్ళు ఎత్తాలా అని చెప్పి అడిగే వరకు ఒకటే సమాధానం ఏంటంటే, డెఫినెట్గా ఎత్తాలి. రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కూర్చొని మంచి మంచి పుస్తకాలు రాసుకుంటున్నా, పుస్తకాలు చదువుకుంటున్నా, వాళ్ళని ఎవరో కూర్చుంచారు. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఆ కాపు బ్రాండ్ మీద కానీ, ఐఏఎస్ బ్రాండ్ మీద కానీ, ఐపీఎస్ బ్రాండ్ మీద కానీ వచ్చి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే మాకు క్యాస్టిజం లేదు, నేను ఎప్పుడైనా చెప్పినా అని అంటారేమో. నీకు చెప్పేది ఏంటంటే, ఎవడో కాపాడో కాదు, ఎవడు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి. దానికి ఒక పిఎన్ పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి. పాలిటిక్స్లో ఉన్నవాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది చాలా పాపం. అదే సందర్భంలో ఈ కార్యక్రమానికి నాకు చాలామంది సహకరించలేదు. కాకపోతే సహకరించిన కొద్దిమందికి అతని నియోజకవర్గం కానీ, లేకపోతే పూర్వం పెనుగొండ నియోజకవర్గం కానీ, ఆ పెనుగొండ పరిసర గ్రామాలు, తణుకు తాలూకా ప్రజలు అందరికీ కూడా, నాకు సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత సుదీర్ఘమైన ఈ వీడియో ద్వారా నేను చాలామందిని మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళందరికీ ఎప్పుడు గుర్తున్నప్పుడు ఫోన్ ద్వారా తెలియజేస్తాను, ఏమో అనుకోవద్దు, క్షమించమని కోరుతూ, మన ఐక్యత, నేను 1,00,000 మందితో వనభోజనాలు అన్న రోజున నన్ను క్వశ్చన్ చేశారు, 1,00,000 మంది ఎక్కడ వస్తారండి అని చెప్పి. ఈరోజు ఈ వీళ్ళు పెట్టిన ఎయిమ్ ఏంటంటే, నేను ఇప్పుడే చూశాను, నేను అందుకే వచ్చి ఆవేశంగా ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళ ఉద్దేశం 2,00,000 మంది టార్గెట్ పెట్టుకున్నారు. గతంలోనే 1,50,000 మంది వచ్చారట. వాళ్ళని అభినందించడానికి అన్ని విధాలుగానే పెట్టాను. నేను అన్ని గ్రూప్కి షేర్ చేశాను. ఇది ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళకి. మనం ఎలాగా చేసుకుని వెళ్ళకపోయాం. మనలో అంత ఐకమత్యం కలిగిన వ్యక్తులు మనం. ఒక్కడు ఒక మంచి కార్యక్రమానికి సహకరించడం, ముఖ్యమంత్రి అయిపోవాలంతే. కోపలు బీసీలో చేర్చాలి, కోపడు ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇదే ధ్యేయంగా పెట్టుకున్నాం తప్ప ఎవడికి సహకరించం. ప్రాణం పోతే ప్రతి ఒడికి ఈగో, ఎవడ కాడే నాయకుడు. ఈ కార్యక్రమానికి ఒక తల పెట్టడం, ఎవడోనే ప్రారంభించండి నీచ మానవుడని ఎవడైనా ప్రారంభించడానికి సపోర్ట్ చేయరు, కోఆపరేట్ చేయరు. పోనీ మిమ్మల్ని ఏమన్నా మనులు అడిగామా, మాణిక్యాలు అడిగామా, డబ్బు అడిగామా, ఏమడిగాం? వాళ్ళు ఈ రోజున కార్యక్రమం పెట్టుకుని ప్రిపరేషన్ నిమిత్తం పెట్టుకున్న మీటింగ్కి 1,500 మంది జనం వచ్చారట. వాళ్ళు ఎంతమంది, అందరూ కూడా జనాలు తీసుకొచ్చే క్రౌడ్ పుల్లర్స్ అని చెప్పాడు ఆయన మీటింగ్లో చెప్పాడు. నేను పూర్తిగా విన్నాను, ఆయన అప్రిషియేట్ చేస్తాను. నేను 15 గ్రూపుల్లో పెట్టాను, నేనున్న అన్ని గ్రూపుల్లోనే పెట్టాను, నా ఫేస్బుక్లో పెట్టాను, అన్నింటిలోనే పెట్టాను. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. మనోళ్ళు కానీ ఎవడో ఒకడైనా ఇన్స్పైర్ అవుతారు, ఓహో ఇలా పెట్టారు, మనం కూడా ఇలాగ ఎప్పుడైనా పెట్టుకోగలుగుతామా అని ఒక ఇన్స్పిరేషన్ పొందుతారనే ఉద్దేశంతో. ఎవడైనా మనిషి శాస్త్రం కాదు కదా. అందుకని చెప్పేది ఏంటంటే, నాయకులందరికీ ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు సహకరిస్తారో సహకరించకపోరో ఎన్ని వల్ల దీనివల్ల ఏంటంటే, నేను నష్టపోయింది ఏమీ లేదు. ఆర్థికంగా చాలా లాభపడినట్టే లెక్కనాయను. అది కూడా 100లోని 1000లోని కాదు, లక్షల్లో నేను చాలా సేవ్ అయ్యాను. అందుకు ఈ అవకాశం కల్పించిన డబ్బు కాపాడిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్, రక్తదానం చేయండి లేకపోతే కళ్ళు దానం చేయండి అని కాదు. మీరంతా కూడా వాట్సాప్లో ఒక దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. మీకు ఎవరైనా ఒకడు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ మీరు చూశారు అంటానికి వాడికి గుర్తు ఏంటంటే బ్లూ టిక్ కనపడుతుంది. ఇలా పట్టు కూర్చుంటాడు. మనిషి జీవితకాలం ఎంత అంటే 100 సంవత్సరాలు బతుకుతాడంటే వాడికి 50 సంవత్సరాలు నిద్రలోనే అట్లోనే సరిపోద్ది కదా. మనం ఎంత బతుకుతాం, 70 సంవత్సరాలు బతుకుతాం, 30 సంవత్సరాలు నిద్రకు పోతుంది, మిగతా దాంట్లో 20 సంవత్సరాలు అన్నింటికీ పోతుంది, ఇంకో 15 సంవత్సరాలు. ఎవడు ఏ ఆపదలో ఉన్నాడో, మనకి ప్రమాదం ఏం జరుగుతుంది? ఎవడైనా వస్తే ఒకరోజు షెల్టర్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఒక పూట భోజనం పెట్టవలసి ఉంటుంది, లేకపోతే ఆడు అప్పుడైతే డబ్బులు ఉంటే ఇస్తాం, లేకపోతే లేవని చెప్తాం. ఏదైనా సహాయం పెడితే మన వల్ల అయితే చేస్తాం, లేకపోతే లేదు. ఆడు ఏ ఆపదలో ఉన్నాడో కూడా అర్థం చేసుకోకుండా మీరు చదివి కన్నింగా అది ఆడికి తెలియకుండా ఉండటం కోసం
ఆ బ్లూటిక్ రాకుండా ఏర్పాటు చేసుకుంటున్నారు కదా, అది అయితే మాత్రం చాలా దారుణాతి దారుణమైన విషయం. కమ్యూనిటీ బలపడాలంటే అటువంటి ఒక చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రం మానేయండి. చూడండి, రెస్పాండ్ ఇవ్వకుండా ఆడికి అర్థమైపోద్ది, చూస్తే సమాధానం చెప్పలేదురా అని చెప్పి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేను ఒరే అంటే ఒరే అనుకునే అంత మంచి మిత్రులం. అతను కూడా నా ఫోన్ ఎత్తలేదు. మెసేజ్ పెట్టాను, అయినా సరే చూసులు కూడా ఫోన్ చేయలేదు. సరే అతను ఏ ఇబ్బందులో ఉన్నాడో, కేంద్ర మంత్రి ఒక పెనుగొండకైనా, ఒక ఆచంటకైనా, ఒక నరసాపురం పార్లమెంటుకి సంబంధించిన వ్యక్తి కాదు కదా, మొత్తం దేశం అంతటికి సంబంధించిన వ్యక్తి. ఆ మెసేజ్ అతను చూశాడో, వాళ్ళ పిఏ చూశాడో, లేకపోతే వాళ్ళ పిఎస్ చూశాడో, ఎవరు చూశారో మనకు తెలియదు. ఈ మధ్య ఫోన్ అంటూ టేబుల్ మీద పెట్టామా పిల్లలు పట్టుకుపోతున్నారు. అందుకని చెప్పి ఎవరు ఏమీ అనుకోరు. మెసేజ్ కనపడితే మాత్రం దయచేసి మీ వల్ల అవుతుంది, అరే ఇది ఎంత చిన్న పని నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అనకుండా మెసేజ్లు మాత్రం ఒక్కటి చూడండి తప్ప మా వనభోజనాలకు రానందుకు కానీ, మాకు సహకరించినందుకు కానీ ఎవరిని ఏమీ అనుకోము. అనుకోవాల్సిన పని లేదు, అనుకుంటానికి మాకు అర్హత కూడా లేదు. కాకపోతే మాకు వస్తామని చెప్పి మాకు అన్ని విధాలుగా బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మాత్రం ఎప్పటికైనా సరే ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇదే కార్యక్రమం తలపెడతాం వచ్చే సంవత్సరానికి. దానికి ఇప్పటి నుంచే బీజు వేసుకుంటూ నాకు ఆ చెట్టిపల్లి కమ్యూనిటీ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాను. నాకు అందులో చాలామంది మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటనేది పిన్ టు పిన్ చెప్తారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అక్కడ జరుగుతుండగానే రిలీజ్ ఇచ్చేస్తారు. వాళ్ళలో నాకున్న మిత్రులకు చెప్పేది ఏంటంటే లైవ్ ఇవ్వండి రా అని చెప్తాను. అవసరమైతే నా ముందడుగు యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళు అనుమతి ఇస్తే నా టీంను పంపించి నేను కూడా వాళ్ళ కార్యక్రమం లైవ్ ఇస్తాను. నేను ఒకడికి బడి ఏడ్చి బాపత కాదు, ఈ కులానికి బట్టి నా కులం అంటే నాకు ఇష్టం, నా కులం అంటే నాకు ప్రాణం, నా కులాన్ని పూజిస్తాను, గౌరవిస్తాను, గుండెలో పెట్టుకు చూసుకుంటాను. మిగతా కులాలను ఎవరిని కూడా, మిగతా కులస్తులు ఎవరిని కూడా అవమానం చేయను కాబట్టి నా మీద ఎవరికి ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు. వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుని ముందుకెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. నమస్కారం. రామాంతరావు. జై హింద్.